తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్ధికి అందరినీ సమన్వయం చేసుకుని కృషి చేస్తామని తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా మంగళవారం బాధ్యతలు చేపట్టిన అదితి సింగ్ పేర్కొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ విశాఖపట్నంలో ట్రైనీ కలెక్టర్గా, విజయవాడలో సబ్ కలెక్టర్గా పనిచేసిన తనకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని, తిరుపతి అభివృద్ధి విషయంలో ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తానని తెలిపారు. కమిషనర్గా బాధ్యతలను స్వీకరించిన అదితి సింగ్ కు డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, నరసింహాచారి, కార్పొరేటర్లు, అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది, తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం అన్ని విభాగాల అధిపతులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ తిరుపతికి దేశంలోనే ప్రత్యేక స్థానముందని, తిరుపతిని అన్ని విషయాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు అందరం కృషి చేస్తామన్నారు. నా పేరు అదితి సింగ్. నేను ఈరోజు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్గా బాధ్యత తీసుకున్నాను. ఇంతకుముందు నేను సబ్ కలెక్టర్ విజయవాడగా పనిచేశాను. అంతకుముందు విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్గా ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడికి కమిషనర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేయర్ మేడంతో, అందరూ కార్పొరేటర్స్తో, ప్రజలతో, ప్రజాప్రతినిధి అందరితో కూడా సమన్వయం చేసి ఒక టీం లాగా పనిచేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.